వెల్కమ్ టు కాకతీయ ఫైర్ అకాడమీ. మన తెలంగాణలో ఇప్పుడు ఎలక్ట్రికల్ బిగ్ ప్రాజెక్టు ఇక్కడ తెలంగాణలో స్టార్ట్ అయ్యింది. సో మన పర్సన్స్ మన స్టూడెంట్స్ వాళ్ళు సేఫ్టీ ఆఫీసర్గా దీంట్లో వర్క్ చేస్తున్నారు. సో వరంగల్ దగ్గర మనం చెప్పడం అది లొకేషన్ ఎందుకని మీకు వ్యూ చూపిస్తాను. సో దాంట్లో మన సేఫ్టీ ఆఫీసర్గా 3-4 మెంబర్స్ మన స్టూడెంట్సే దీంట్లో వర్క్ చేస్తున్నారు. ఇది కంపెనీ టేకప్ చేసింది. ఇదివరకు ఎస్ఎల్ కంపెనీ ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ ఆదాని కంపెనీ టేక్ ఓవర్ చేసింది. కంపెనీ మొత్తం ఆదాని కంపెనీ ఉంది. సో ఇదేంటంటే హెవీ లైన్ది మన సబ్స్టేషన్ 100 ఎకరాలకు ఎబో ఉంటుంది. దాంట్లో సబ్స్టేషన్ కొత్తగా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ 2019లో స్టార్ట్ అయింది. అప్పుడు ఎస్ఎల్ కంపెనీ ఆపేసి ఇప్పుడు కొత్తగా ఆదాని కంపెనీ స్టార్ట్ చేసింది. చూడండి ఈ వ్యూ. ఇది ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది. అక్కడ పెద్దగా ఉన్నాయి రియాక్టర్స్ కూడలు అయితే ఫైర్ వాల్. ఫైర్ జరిగేటప్పుడు ఏదన్నా రియాక్టర్ ఫైర్ అయితే ఫైర్ జరిగితే అక్కడ ఆగిపోతుంది అన్నమాట. ఒకదానికి ఫైర్ కాకుండా ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, అదంతా లొకేషను 100 ఎకరాలకు ఎబో ఉంటుంది. ప్రాజెక్ట్లో చెట్లు మొలిసాయి. చాలా కొన్ని 2-3 ఇయర్స్ వరకు దాన్ని ఆపేశారు. సో కొంచెం ఇప్పుడు వీడియో డిస్టర్బెన్స్ ఉంది. ఇప్పుడు క్లియర్గా ఉంటుంది చూడండి. అదే రియాక్టర్స్, దాంట్లో ఆయిల్ అవన్నీ ఆపడానికి అది ఉంటుంది. కొంచెం ముందుకెళ్తే కొంచెం ఇవి మన సంబంధించి ఇనుప ఫోన్లు ఉంటాయి కదా, ఆ ఫోన్లు ఉంటాయి. సో నెక్స్ట్ అదంతా ఎలక్ట్రికల్ ఫోన్లు సంబంధించినవి. ఆ రియాక్టర్ మాత్రం చాలా పెద్ద హెవీ రియాక్టర్స్, చాలా పెద్దవి అంటే పెద్దగా ఉంటాయి. సో మామూలు పెద్దగా ఉండవు, చాలా హెవీ రియాక్టర్స్. కొన్ని 28-36 టైర్స్ది తీసుకొచ్చాయి ఆ రియాక్టర్స్ని. చాలా పెద్ద ప్రాజెక్టు. అది చూస్తున్నారు కదా, అది రియాక్టర్. దాంట్లో సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఉన్నాయి. సో అది ఫైర్ వాల్ కింద కనబడేది, సైడ్కి కనబడేది ఫైర్ వాల్స్. అవన్నీ ఫైర్ వాల్స్ ఉన్నాయి. సో అదంతా అక్కడ కింది సైడ్ ఫైర్ వాల్స్ ఉంటాయి, పైన సైడ్ ఫైర్ వాల్స్ ఉంటాయి. రియాక్టర్ సంబంధించి రియాక్టర్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ రియాక్టర్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ వచ్చాయి అక్కడికి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫైర్ అకాడమీ.